సృష్టికర్తవైన మా యెహోవా మీకే స్తోత్రములు. సృష్టికర్తవైన మా యెహోవా మీకే స్తోత్రములు. సృష్టికర్తవైన మా యెహోవా మీకే స్తోత్రములు. మా తండ్రి మీకు స్తోత్రములు. మమ్మల్ని పుట్టించిన మా దేవా మీకు స్తోత్రములు. మా ఆధారమయ్యున్న దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని జీవింపచేయుచున్న ప్రభువా మీకు స్తోత్రములు. మా రక్షకుడవైన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా రత్నవర్ణుడా యేసయ్య మీకే స్తోత్రములు. ప్రకాశమానమైన వేకువ చుక్క మీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా మీకే స్తోత్రములు. లోకమునకు వెలుగుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. ప్రతి మనిషిని వెలిగించు వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. మా మంచి కాపరి యేసయ్య మీకే స్తోత్రములు. పరిశుద్ధుడా మీకే వందనాలు నాయనా. ఈ ఉదయము మా జీవితాలకు మీరు ఇస్తున్న కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా మమ్మల్ని సంరక్షిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా రాకపోకలలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి, మా పాదములకు రాయైనా తగులకుండా మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుటకు మీరు మా కొరకై అనుగ్రహించిన దూతలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఈరోజు నాయనా మరి ఈ స్తుతి ఈ ప్రార్థన ఏ కుటుంబాల్లోనికి వెల్లడవుతుందో, అవును తండ్రి, నీ వెలుగు ఆ యొక్క కుటుంబంలో యేసు నామములో ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునని సెలవిచ్చిన మా దేవ, మీ మాట నమ్మదగినది నా తండ్రి. నిజమైన వెలుగుగా ప్రతి కుటుంబంలో మీరు ప్రకాశించుదురుగాక. కుటుంబంలో ప్రతి మనిషిని మీరు వెలిగించుదురుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీ వెలుగును మీరు ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాం. ప్రతి చీకటి అయా, ప్రతి అబద్ధపు అసత్యపు మోసపు కట్లు కుటుంబములో యేసు శక్తిగల నామములో తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. అవునా తండ్రి, ఈ రోజంతా కూడా నీ బిడలకు మీరు ఉపదేశకుడవై నడవవలసిన ప్రతి మార్గమును అయ్యా తేటగా మీరు చూపించి నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా నీ వాక్యము ద్వారా ఈ దినమును ఎదుర్కొనుటకు మీ కృపను మాకందరికీ అనుగ్రహించి నడిపించమని సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు శక్తిగల ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలమున మరొకసారి దేవుని యొక్క వాక్యములో మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనము, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని నమ్ముడి అనే వాక్యాన్ని, అలాగే క్రీస్తు మహిమైశ్వర్యము నుంచి మీ ప్రతి అవసరము తీర్చబడును అనే వాక్య భాగాన్ని, అలాగే ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక చెప్పిన యెడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఈ 3 వాక్య భాగాలని మనము నిన్నటి దినాన్ని చూసాము. ఇదే వాక్య భాగాలని కొంతమంది విశ్వాసంతో పలికిన వారు ఉంటారు. మీలో క్రీస్తు మహిమైశ్వర్యంలోంచి నా ప్రతి అవసరము తీర్చబడునుగా కానీ దాన్ని బట్టి సంతోషిస్తాను. ఎందుకనంటే మీరు పలికిన ప్రతిసారి, దేవుని వాక్యం పలికిన ప్రతిసారి కూడా కీర్తనలు 103:20వ వచనం ప్రకారము ఆయన దూతలు ఎప్పుడైతే మనము వాక్యాన్ని పలుకుతామో అప్పుడు దూతలు పనిచేయటం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో
దూతలు ఏమీ చేయవండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తామో అప్పుడు దూతలు మన పక్షాన్ని పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సో మీరెవరు కూడా కొంతమంది నిన్నటి దినాన్ని పలికేసి మీరు ఏ యొక్క హార్వెస్ట్ పంటని కానీ మీ జీవితంలో ఒకవేళ చూడకపోతే నిరుత్సాహ పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రైతు విత్తనాన్ని నాటిన తర్వాత ఆ విత్తనము ఎవరు కూడా అది ఎలా ఉంది అని మళ్ళా ఆ భూమిని తవ్వి చూడరండి. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా మనము పలికిన మాటలు, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం ఏదైతే పలుకుతున్నామో అది ఖచ్చితంగా మన జీవితంలో అది నెరవేర్చబడి మన జీవితంలో పంటగా వస్తుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 55:10 ఏమంటుందంటే, వర్షము హిమము ఎలాగ ఈ భూమి మీదకి వచ్చి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం ఎలాగ సిద్ధపరుస్తుందో ఆయన నోట నుండి వచ్చినము నిష్ప్రయోజనంగా తిరిగి రాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఏంటంటే మీరు చేస్తున్న ఒప్పుకోల్ని ఏదో ఒక్కరోజు చేసి మీరు విడిచిపెట్టద్దు. కన్సిస్టెన్సీ అంటే మనము క్రమముగా చేస్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తాము. హల్లెలూయా. అయితే ఇదే అధ్యాయంలో 11 మార్క్స్ వార్త 11 అధ్యాయంలో ఈ ఆశీర్వాదాన్ని కానీ లేదా మనం ఏదైతే ప్రతి అవసరం తీర్చబడాలని క్రీస్తు మహిమైశ్వర్యం నుంచి మన ప్రతి అవసరం తీర్చబడాలని ఏదైతే వాక్యాలు ఒప్పుకోలు చేస్తున్నాయో ఈ వాక్యాలు పనిచేయడానికి కొన్ని మన జీవితంలో కొన్ని హిండ్రన్సెస్గా ఉంటాయి. ఆ హిండ్రన్సెస్ ఏంటంటే మొదటి హిండ్రన్స్ ఏంటంటే మార్క్స్ వార్త 11 అధ్యాయం 25 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 11 అధ్యాయము 25 మార్క్ 11:25 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. హల్లెలూయా. ఎప్పుడైతే మన హార్ట్ రైట్ స్థితిలో ఉంటుందో, రైట్ కండిషన్లో ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఫ్రీ ఫ్లో ఉంటుంది. అంటే మన జీవితంలో దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. సో ఖచ్చితంగా మనం ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నేనెవరినైనా ఇంకా క్షమించలేని మనసుతో ఉంటే, క్షమించలేకపోతుంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఆ విషయంలో మనందరితో ఈరోజు డీల్ చేయునుగాక. హల్లెలూయా. ఈ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ పరలోక ప్రార్థనలో కూడా ఏముంటుందంటే, ప్రభువా మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. సో మొదటిగా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క సమృద్ధిని నిరంతరము మన జీవితంలో అనుభవించాలంటే మొదటిగా మన జీవితంలో క్షమించే మనస్సు ఉండాలి మొదటిగా. హల్లెలూయా. క్రీస్తు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో అటువంటి మనస్సుతో మొదటిగా ఈరోజు ఈ ప్రార్థన చేస్తుండగా మీరు కూడా చేయొచ్చు. ఈ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మేము మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించే క్రీస్తు మనస్సును మాకు దయచేయండి. ఇదే సమయంలో నైనా ప్రభా, ఎవరెవరినైతే నేను ఇంకా క్షమించలేదో వారిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే క్షమించేస్తున్నాను. నన్ను బాధ పెట్టినా, నన్ను ఇబ్బంది పరిచినా, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను నిందించిన వారిని అందరినీ కూడా ఇప్పుడే నీ సన్నిధిలో వారిని క్షమించి వేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. మనకి ఎవ్వరు కూడా ఈ భూమి మీద శత్రువులు ఉండకూడదు, కానీ కేవలం ఒక్కడే శత్రువు, వాడు అపవాది మాత్రమే. హల్లెలూయా. ఈ వైఖరి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీరు ఏది పలికినా, దేవుని యొక్క వాక్యంతో ఏకీభవించి మీరు ఏది డిక్లేర్ చేసినా అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో
మార్క్స్ వార్త 11:24, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనం డిక్లేర్ చేస్తున్నాం. హల్లెలూయా, డిక్లేర్ చేస్తున్నాం. ఇది కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా నిరుత్సాహం కానీ, అది ఎక్కడ కూడా మన జీవితంలో నిరుత్సాహాన్ని మనం అనుమతించకూడదు. అది ఖచ్చితంగా అది నిరుత్సాహాన్ని అనుమతించకుండా చూసుకునే బాధ్యత మనదే. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున ఈ వాక్యాలు పనిచేయడానికి ఇంకా మనం చేయవలసింది ఏది ఉంది అని అంటే, మొదటిగా మన ఆలోచనలో ఏమి తీసివేసేయాలి అని అంటే, నా జీతమే నా ఆధారము అనే యొక్క మైండ్ సెట్ తీసేయాలి. లేదా మనకొచ్చే ఏమన్నా రిసోర్సెస్ ఉంటాయి కొన్ని, ఆ రిసోర్సెస్ మాత్రమే మన ఆధారంగా చేసుకోకూడదు. క్రీస్తు మహిమైశ్వర్యమే మన ఆధారంగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కూడా కావచ్చు, అది పనిచేస్తుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన జీతాన్ని లేదా మన యొక్క రాబడులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి వాటిని మాత్రమే ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు ఈ లోక పద్ధతిలో మాత్రమే నువ్వు పని చేస్తున్నట్టు, దేవుని విధానములో విశ్వాసముతో పని చేయనట్టే. హల్లెలూయా. సో లేదా ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఎకానమీ, ప్రపంచంలో ఉన్న ఎకానమీ మీద ఆధారపడి నువ్వు పని చేస్తున్నట్టు అవుతుంది. కానీ మన ఎకానమీ గాడ్స్ ఎకానమీ. హల్లెలూయా. దేవుని పద్ధతులు చాలా వేరుగా ఉంటాయండి. అవి లోక పద్ధతుల్లాగా ఉండవు. దేవుని విధానాలు వ్యత్యాసంగా ఉంటాయి, అవి లోక విధానంలో ఉండవు. ఈరోజు ఒక్క పాయింట్ చెప్పేసి నేను ఈరోజుకి ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. మీరు దేనిని ఆధారం చేసుకోవాలంటే కేవలము పరలోకపు ధననిధిని మాత్రమే మీరు ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరలోక రాజ్యం ఎప్పుడు కూడా డెఫిషిట్లో ఉండదు, అంటే కొరతలో ఉండదు పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోకము యొక్క ఎకానమీ ఎప్పుడు కూడా డ్రై అవ్వదు, ఎండిపోయిన స్థితిలో ఉండదు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం పరలోకము యొక్క ధననిధి మీద మనం ఆధారపడతా ఉంటామో మన జీవితంలో ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఫ్రీ ఫ్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవుడు మన మోటివ్స్ చూస్తాడండి. మన హృదయంలో ఏమి వైఖరితో దేవుని దగ్గర మనము ఈ డబ్బును అడుగుతున్నాము. కేవలం మన సొంత ఖర్చులు లేదా మన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికా, లేదా నేను ఇతరుల్ని ఆశీర్వదించడానికా, ఆ మోటివ్ చూస్తాడు. దేవుడు మనల్ని దీవించిన తర్వాత మనం ఏ మోటివ్తో పనిచేస్తున్నాము, కేవలము మనము ఏమంటారు, మనం బట్టలు కొనుక్కోవడానికా, లేకపోతే మనము ఇంకా అనవసరమైన ఖర్చులు చేయడానికి దేనికి వాడుతాం అనేది దేవుడు హృదయ పరిశోధకుడు కాబట్టి ఆ స్థితిని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఈరోజు నిర్ణయం తీసుకుంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఫైనాన్సెస్ని ఆయన రాజ్యము కొరకు నేను ఉపయోగిస్తాను, ఇతరుల్ని ఆశీర్వదించడానికి నేను ఆ డబ్బుని వాడతానని హృదయ వైఖరి మొట్టమొదటిగా నీకుంటే, మొట్టమొదటిగా దీవించబడేది నువ్వు మాత్రమే. హల్లెలూయా. సో ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు మరొకసారి, ఇది ఎక్కడ కూడా ఆపివేయద్దు. ఈరోజు చెక్ యువర్ హార్ట్ కండిషన్. మొదటిగా నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతే మొదటిగా ఈరోజు క్షమించడం మొదలుపెట్టి దినమంతా కూడా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మీ బంధువుల్లో ఎవరినైనా క్షమించలేదేమో, మీ స్నేహితుల్లో ఎవరినైనా క్షమించట్లేదేమో, లేదా మీ పాస్టర్ని క్షమించట్లేదేమో, లేదా నీ పైన ఉన్న నాయకులు నీకు మంచి చేస్తుంటే, మంచి చెప్తుంటే నువ్వు వారిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని ఈరోజు డీల్ చేయండి. హల్లెలూయా. రెండవది, నీ జీవితంలో నీ మైండ్లోంచి కేవలము నీకొచ్చే శాలరీ ఆధారం చేసుకోవద్దు, లేదా నీకున్న కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, లేదా నీ సిబిల్ స్కోర్ ఆధారం చేసుకోవద్దు. కానీ నువ్వు కేవలము దేవుని యొక్క రాజ్యం యొక్క ఎకానమీ మీద నువ్వు ఆధారం చేసుకుని ఈ మైండ్ సెట్ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం చేసే ఒప్పుకోలు, మనం చేసే ప్రార్థన, మనం చేసే డిక్లరేషన్స్ అన్నీ కూడా ఆనర్ చేస్తాడండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, నైనా ప్రభా, మేము ఒక పునాది వేస్తుండగా, వాక్యము అనే పునాది మేము వేసుకుంటుండగా తండ్రి,
ఈరోజు నాయన ఎవరెవరిని క్షమించాలో క్షమించడానికి క్రీస్తు మనస్సును స్వీకరిస్తున్నాము తండ్రి. మా హృదయ వైఖరి నైనా ప్రభ మీరు ఆశీర్వదించిన తర్వాత దేవుని రాజ్యము గురించి ఆలోచన విధానాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇతరుల్ని ఆశీర్వదించడానికి మేము ఆశీర్వదించబడాలి తండ్రి. అటువంటి హృదయ వైఖరి ఉదయకాలమని దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.